హలో నమస్తే, వెల్కమ్ టు విజయన్ ఫేమస్ టీవీ. నేను మీ సత్య. మార్నింగ్ షిఫ్ట్ 1 కి సంబంధించి రివ్యూ చేయడం జరిగింది, గ్రేడ్ 1 కి సంబంధించి. సో కంప్యూటర్ అనేది, బేసిక్ కంప్యూటర్ అనేది కొంచెం టఫ్ గా ఉందని చెప్పేసి అన్నారు. 75+ ఉంటే కంపల్సరీగా జాబ్ వచ్చేందుకు అవకాశం. ఇది ఏంటంటే గ్రేడ్ 1 కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు సార్. ఫస్ట్ టైం గ్రేడ్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. డైరెక్ట్ అంతకుముందు ఏంటంటే ప్రమోషన్స్ ద్వారా గ్రేడ్ 3 నుంచి వెళ్ళేవాళ్ళు. సో ఈసారి గ్రేడ్ 1 ద్వారా డైరెక్ట్ గా రిక్రూట్మెంట్, సింగిల్ అటెంప్ట్ అన్నమాట. తర్వాత ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెంటనే జాబు. సో ఎగ్జామ్ ఎలా ఉంది, ప్రాసెస్ ఎలా ఉంది, కష్టంగా ఉందా, ఈజీగా ఉందా, మోడరేట్ గా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభ్యర్థులు కాసేపులో బయటకు రాబోతున్నారు. వెయిట్ అండ్ సీ. బయటకు ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? చెప్పండి, ఎలా ఉంది ఎగ్జామ్? ఎలా ఉంది ఓవరాల్ గా చూసుకుంటే? ఎలా ఉంది ఎగ్జామ్? ఓవరాల్ గా అయితే కొంచెం ప్రిపరేషన్ పడుతుంది. ఓ థ్యాంక్ యూ. అండ్ ముందుగా మేము చేస్తున్న ప్రయత్నానికి ఒక లైక్ చేయండి, దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మీరు లైక్ చేస్తేనే వీడియో బూస్ట్ అవుతుంది. మేడం గారు ఎగ్జామ్ ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, అది 35 మార్క్స్ కదా. ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది? అది బాగుంది. ఎక్సెల్ ఉన్న వాళ్ళకి బాగా వస్తుంది. ఎక్సెల్ బాగా ఉంది. మ్యాథ్స్ వచ్చేసి ఎలా ఉంది? మ్యాథ్స్ కొంచెం టఫ్. కంప్యూటర్స్ వచ్చేసి అది ఈజీ. మరి జీకే, కరెంట్ అఫైర్ అది ఈజీ. ఓవరాల్ గా పేపర్ ఈజీ అంటారా, టఫ్ అంటారా? మ్యాథ్స్ ఒకటే టఫ్, మిగతా మ్యాథ్స్ ఒకటే ఈజీ. మీరు ఎంత స్కోర్ టచ్ చేశారు మేడం గారు? నేను 75 అటెంప్ట్ చేశాను. 75. ఆల్ ది బెస్ట్ మేడం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ. ఎగ్జామ్ ఎలా ఉందండి? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? థ్యాంక్ యూ. అండ్ చాలా మేడం ఎగ్జామ్ ఎలా ఉందండి? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? టఫ్ గానే ఉందా. ఓకే, థ్యాంక్ యూ. మేడం ఎగ్జామ్ ఎలా ఉంది? ఎగ్జామ్ ఎలా ఉందండి? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? చదివిన వాళ్ళకి పర్లేదు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 మార్క్స్ ఎలా ఉంది? బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 మార్క్స్ ఇచ్చారు కదా. ఓవరాల్ గా పేపర్ ఈజీ అంటారా, టఫ్ అంటారా? చదివిన వాళ్ళకి ఈజీ. మీరు ఎంత స్కోర్ చేశారు, టచ్ చేశారు మేడం? తెలుసు సార్ రిజల్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? బానే ఉంది, మీడియం గా ఉంది. కంప్యూటర్స్, కంప్యూటర్స్ ఈజీగా ఉంది. మ్యాథ్స్ వచ్చి మ్యాథ్స్ కూడా ఈజీగా ఉంది. ఎక్కువ క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి రాలేదు, ఎక్కువ కంప్యూటర్స్ నుంచి. మీరు ఎన్ని ఎంత స్కోర్ టచ్ చేశారు? 87 ఇలా. 87. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ ఉందా? మేడం గారు ఎగ్జామ్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? బానే ఉంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలా ఉంది? ఈజీగా ఉంది. ఈజీగా ఉంది. థ్యాంక్ యూ. మేడం గారు ఎగ్జామ్ ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు మీరు? చెప్పండి పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఎగ్జామ్ ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? ఎలా ఉంది మేడం గారు? మేడం గారు ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? పర్లేదు, బానే. థ్యాంక్ యూ. మేడం గారు ఎగ్జామ్ ఎలా ఉంది? ఎగ్జామ్ ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? పేపర్ ఓవరాల్గా చూసుకుంటే టఫ్ అంటారా, మీడియం అంటారా? మీడియం అంటారు. మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎలా ఉంది? బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది 35 మార్క్స్, అది ఎలా ఉంది? కంప్యూటర్స్ పరంగా, మ్యాథ్స్ పరంగా, జీకే పరంగా ఎలా ఉంది? పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే టఫ్ అంటారా, నార్మల్ మీడియం అంటారా? మీరు ఎంత స్కోర్ టచ్ చేశారు మేడం గారు? 60 అలాగా. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు గ్రేడ్ 1 గురించి? ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ మామూలు మీ ప్రీవియస్ నాలెడ్జ్ ని బట్టి అటెంప్ట్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ మేడం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ. మేడం గారు ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? మీడియం ఉందా. మ్యాథ్స్ పరంగా, సైన్స్ పరంగా ఎలా ఉంది? కంప్యూటర్స్ మీరు ఎంత స్కోర్ టచ్ చేశారు? నేను తక్కువ రాసాను, 60 ఇలాగా. సో ఆల్ ది బెస్ట్ మేడం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ. ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? టఫ్గా ఉంది. థ్యాంక్ యూ. మేడం గారు ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? బాగానే ఉంది. థ్యాంక్ యూ. మేడం గారు ఎగ్జామ్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? థ్యాంక్ యూ. చూసారు కదండి. సో మార్నింగ్ మనం వచ్చేసి గ్రేడ్ 1 ఎగ్జామ్ సంబంధించి టెక్నీషియన్ షిఫ్ట్ 1 సంబంధించి మనం రివ్యూ చేయడం జరిగింది. సో అదేవిధంగా షిఫ్ట్ 2 కూడా మనం రివ్యూకి వచ్చాము. సో అంతగా స్పందన అయితే లేదు, కొరవైంది స్పందన అయితే. సో కొంతమంది అయితే చెప్పడం జరిగింది, కొంతమంది బాగా చదివితే పెట్టగలమని చెప్పారు. ఎక్కువ మంది ఏంటంటే ఒకరు మాత్రమే 87 అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే పేపర్ అనేది టఫ్ కాదు, ఈజీ కాదు, మోడరేట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దయచేసి మా ప్రయత్నాన్ని స్వీకరించి దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన ఎవరైనా అయితే. సో ఈ వీడియో బూస్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ. నేను మీ సత్య. జై హింద్.